ధ్యానం చేసేవాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ధ్యానం అన్నది భగవంతునికి సంబంధించింది. అంతేగాని ఇదేదో ఆరోగ్యానికి సంబంధించింది అని కాదు. చాలామంది ఆరోగ్యం బావుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ధ్యానం చేస్తారు. ఇది ఆరోగ్య సాధన అని. ఇది ఆరోగ్య సాధన కాదు. దైవ సాధన. దైవాన్ని సాధించుకునేది. ధ్యానం చేస్తే మన కోరికలు నెరవేరుతాయి. లేతే కష్టాలు పోతాయి. ఇయన్నీ అనుకుంటున్నారు. ఎందుకు పోతాయి ఇయన్నీ? ఆ దైవ స్థితిలో మనం ఉంటాం కాబట్టి, ఆ శక్తి మనకు లభిస్తుంది కాబట్టి, ఈ లాభాలన్నీ మనం పొందగలుగుతాం. ఇది దైవానికి సంబంధించింది అనేటువంటి ఉద్దేశంతో, పవిత్ర భావంతో ఒక విగ్రహాన్ని ఎంత పవిత్రంగా ఆరాధిస్తూ ఉంటారో, విగ్రహాన్నే అంతలా బొమ్మనే అంత అలా ఆరాధిస్తే అంత పవిత్రంగా, భగవంతుడిని ఇంకెంత పవిత్రంగా బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఇది అర్థం కాక ధ్యానం, ఆరోగ్య సాధన అనుకుంటూ, దైవాన్ని ఆరాధించే మార్గం పూజలు అనుకుంటూ అవి చేస్తూనే ఉంటారు. ఈ ధ్యానం కూడా చేస్తారు. నిజంగా చేసే ధ్యానమే దైవానికి సంబంధం. అది విగ్రహారాధన కానీ, దైవారాధన కాదు. ధ్యానమే దైవారాధన. విగ్రహాన్ని మనము సృష్టించాం. మనము దైవంచే సృష్టింపబడ్డాం. ఇంచేత ఈ ధ్యానం ఒక పవిత్ర కార్యంగా భావిస్తూ, ఇష్టంగా, విశ్వాసంతో, నమ్మకంగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా ఎందుకు కుదరదు? కుదురుతుంది. ఏదో లాభాలు ఆశించక, ఏమి ఆశించక్కల. దైవాన్ని అడిగేదేంటి? సృష్టిలో చేసేది చేస్తే పొందేది పొందుతాం. అన్నిటికంటా గొప్ప పని ఏది అంటే ధ్యానం. సృష్టిలో అందరికంటా గొప్పోడు ఎవరంటే భగవంతుడే. ఆయన్ని మనం పట్టుకున్నాం అంటే ఇంకంతకన్నా గొప్ప కార్యం ఏముంది? ఇది మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం లాభం పొందుతాం. ఈ లాభాలు మనం తెలుసుకున్నప్పుడు ధ్యానం చెయ్యాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది. అప్పుడు దాని మీద శ్రద్ధ చూపిస్తారు. శ్రద్ధ ఉంటేనే ఏదైనా లభించేది. అందుకే షిర్డీ బాబా శ్రద్ధ, సబూరి అంటారు. దైవాన్ని పొందడానికి 2 ఉండాలి. శ్రద్ధగా ధ్యానం చేయాలి. ధ్యానంలో వచ్చేటువంటి ఇబ్బందులు కొంచెం ఓర్చుకోవాలి. దాన్నే శంకరాచార్యుల వారు తితీక్ష అంటారు. ఈ 2 చేసిన వాడు ఖచ్చితంగా దైవాన్ని పొందగలుగుతాడు. మంచి ఫలితాలు పొందుతాడు. ఇన్ని విషయాలు తెలుసుకోవాలి. ఊరికే ఏదో ధ్యానం చేస్తే, సంకల్పం పెట్టేస్తే అన్నీ అయిపోతాయి. ఇయి కాదు. సంకల్పం అంటే ఇటు కోరిక. కోరిక గుడికెళ్ళి కోరుతున్నాం. అది ఎంతో ఇది అంతే. గుడికెళ్ళకుండా కోరుతున్నాం. కోరితే వస్తే ఎందుకు రావు? ఇంచేత ఈ విశ్వాసంతో, పవిత్రతతో, ఈ నమ్మకంతో మనం చేస్తే ఖచ్చితంగా ధ్యానంలో మంచి డెప్త్‌కెళ్తాం. బాగా కుదురుతుంది. ఎందుకు చేస్తున్నామో మనకు తెలియకపోతే, అసలు అదేంటో తెలియకపోతే, ఏదో కళ్ళు మూసుకోవడం అనుకుంటే, నిద్రలో కళ్ళు మూసుకుంటున్నాం రాత్రంతా. మరి వస్తాయా ఫలితాలు? అందుకే పత్రి గారన్నారు, ఎరుకతో చేసేదే ధ్యానం అని. ఎరుక లేకుండా చేసేది నిద్ర అన్నారు. జాగ్రత్త అవస్థలో కళ్ళు మూసుకుంటేనే అది ధ్యానం అవుతుంది.